పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ క్లబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వినోదం మాటను నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలోని మ్యాంగోబే రిక్రియేషన్ సొసైటీలో నిర్వహిస్తున్న 13 ముక్కల పేకాటపై భారీ జూదాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 120 కార్లు, 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్న బడా బాబులు దొరికిపోయారు. హైకోర్టు ఆదేశాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. అయితే మ్యాంగోబే రిక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రిక్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. అక్కడ జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2014లో క్లబ్ మూతపడింది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో ఇక్కడికి రావడం గుర్తించారు. ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. దాడులు నిర్వహించే సమయంలో సుమారు 150 మంది వరకు జూదమాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 120కి పైగా కార్లు, 50 వరకు బైకులు స్వాధీనం చేసుకున్నారు.